డీటెయిల్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు మంత్రి బాలవీరాంజనేయ స్వామి. బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు చర్యలను అధికారులు ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి డోలా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వీటితో పాటు పలు అంశాలపై చర్చించారు. శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశానాలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ప్రభుత్వ భూములు ఉన్నంతవరకు ఇవ్వడం, లేనట్లయితే గుర్తించి వాటిని ల్యాండ్ ఎక్విజిషన్ కింద అయినా కానీ తీసుకునే విధంగా చేయాలనేది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో మానిటరింగ్ రిలీఫ్ అనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో రిలీజ్ చేసినంత వరకు కూడా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లో టాలీ కాకపోతే పోలీసు, రెవెన్యూ 2 శాఖలు కలిసి వారిని ఐడెంటిఫై చేసి త్వరితగతిన పేమెంట్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా సివిల్ రైట్స్ డేని కూడా రెగ్యులర్గా నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మీడియాకి, ప్రజలకి పూర్తి స్థాయిలో మీడియా ద్వారా ఆ సమాచారం రావడం లేదు. మీడియా ద్వారా పబ్లిక్లో అవగాహన కల్పించాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు మనం ఈ అట్రాసిటీ కేసెస్లో మరణించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 12 మందిని గుర్తించడం జరిగింది. అందులో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఇంకో 4కి త్వరలోనే ఉద్యోగ